కాంగ్రెస్ లోకి కడియం కావ్య, బీఆర్ఎస్ కు ఇద్దరు ఒకేసారి రాజీనామా, హుటాహుటిన ఢిల్లీకి పయనం, నేడు లాంఛనంగా పార్టీలో జాయినింగ్, పోటీ నుంచి తప్పించుకుంటున్న అధినేత కేసీఆర్ కు కావ్య లెటర్, వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీహరి. చూసిరా ప్రజలారా ఎంత చక్కగా చేసిరు చూడు, తండ్రి కూతురు తండ్రి కూతురు, ఎంత గమ్మత్తుగా ఉంది కదా. అధికారమంతా కొంతమందికే సొంతమైపోతుంది. ఎక్కడ నీళ్ళు నిధులు నియామకాలు ఎక్కడి వాయి, ఏంది, ఏం చేస్తారు? మెసేజ్ పెట్టిరు. ఈ మెసేజ్లు అన్నీ కూడా అన్నీ చేసి స్క్రీన్ షాట్ చేసి ఇక్కడ పెడతా, అన్నీ ఎవరెవరు ఏమేమి తిట్టిరు ఏందని అన్నీ పెడతా, ఖచ్చితంగా పెడతా. కాకపోతే చూస్తున్నా ఇంకెంతమంది ఏమంటారు అనేది. ఏమైనా చేసుకోరు రాబాయ్, ఎవరు నన్ను తిట్టుకోరు, నన్నేం తిట్టుకోరు. కానీ వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీహరి, బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్ లో చేరనున్నారు. వారు ఒకేసారి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి లాంఛనంగా కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇద్దరు హుటాహుటిన గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ హైకమాండ్ తో శుక్రవారం సమావేశమై పార్టీలో చేరికపై డిసిషన్ తీసుకోనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సమావేశమై కాంగ్రెస్ లో చేరనున్నట్టు ప్రకటించిన గంటల్లోనే కడియం శ్రీహరి కావ్య పార్టీ వీడాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే వరంగల్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్యను అధినేత కేసీఆర్ ను ప్రకటించారు. కానీ పోటీ నుంచి తప్పుకుంటున్నానంటూ ఆమె అధినేతకు గురువారం రాత్రి లేఖ రాశారు. వరంగల్ స్థానానికి కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఈ నెల 31న ఏఐసిసి అధికారికంగా కడియం శ్రీహరిని క్యాండిడేట్ గా ప్రకటించే ఛాన్స్ ఉన్నదని చెప్పేసి వచ్చినటువంటి వార్త. నేడు హస్తం గూటికి మేయర్ విజయలక్ష్మి, 1-2 రోజుల్లో కేకే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కథం అల్లోలం పోయి కల్లోలం సృష్టించిన అందరు కలిసి సృష్టించుర్రి. కేసీఆర్కి తగిన గుణపాఠం నేర్పినటువంటి ఓ కడియం శ్రీహరి, కాకా కట్టప్ప, అయ్యా కాకా కట్టప్ప, కేకే, కాకనేమో కేసీఆర్, కేకేనేమో కట్టప్ప, కాకనేమో బాహుబలి, ఈయననేమో కట్టప్ప. ఓకే, ఈయన కట్టప్ప, మరి ఈయనవరా శ్రీహరిని ఏం పెడదాం? కడియం తెలుగుదేశం పార్టీల కీలకమైనటువంటి నేత, పార్టీలల్లో మారోడ్ల నంబర్ 1. కేకే ఏమన్నాడంటే, తీర్థయాత్రలకు పోయిన వాళ్ళు ఇంటికి రాక మాంతారా, ఆనే గుడికాడ మెట్లకాడ వంటరా? తీర్థయాత్రలకు పోయినోడు గుడికాడ మెట్లకాడ ఎవడన్నా వంటడా? పండడు. సొంత ఇంటికి వస్తారు, వచ్చిర్రు, వస్తున్నాం అని చెప్పిండు కేకే. కానీ కేకే చేసిన పనికి నిజంగా కాకకు ఎట్లుండాలి పానం? కేసీఆర్ నిజంగా ఫామ్ హౌస్లో అయ్యాల అనుకోవచ్చు, అని అనుకోవచ్చు అలా.